చక్కదనము చూసి మీరు వెంచి వారి దగ్గరికి వెళ్తారేమో. వారు నిన్ను పడుతున్నారు, నిన్ను కొడుతున్నారు, నిన్నేమో చేస్తారు. బా, ఆడవారి తెలివి అంత తెలివో చూడండి. వాళ్ళెవరో కొడతారట, తిడతారట నన్ను. ఆడవారి తెలివి అంత అద్భుతంగా ఉంటుందట. అలా కాదు, మనసులో ఉంది. చెంచుమంత చక్కదనము చూసి ప్రేమించి తెస్తావేమో. నువ్వు వెళ్ళవద్దు స్వామి ఇలా చెప్పలేక, అక్కడ నిన్ను చెంచువారు కొడతారేమో, తిడతారేమో స్వామి, నీవు వెళ్ళవద్దు అని ఇన్ని విధాలు చెప్తుంది. ఈట్లుంటాయి, బళ్ళాలు ఉంటాయి. అమ్మో, చెంచోడు కదా, అట్టి బండించి స్వామి నీకు రాకుండా చేస్తారేమో. అందుకని నువ్వు అమ్మగారు ఆ బాధ నా బాధ కదా. అమ్మా, నీ బాధ నా బాధ కదా. నీ భర్త అదేనమ్మా, ఆయన పోతే నాకు కూడా బాధే కదా. మరి అందుకని నువ్వు ఒట్లు వేసుకొని పాత్రలు తీసుకొని ఒక పంపాలనుకుంటే ఎన్నెన్నో చేసి పంపించని లేక పంపబా. స్వామి లక్ష్మి, మరి నేను చెంచురుడి స్థానానికి వెళ్ళి వారిని తెస్తానని భయపడుతున్నావు. అవును స్వామి. నన్ను ఏమనుకున్నావు నీవు? స్వామి, నన్ను ఏమనుకుంటున్నావు నీవు? నన్ను ఎవరు అనుకుంటున్నావు? నేను మీరు ఏకనామతుడని అనగా నాకెప్పుడు ఒకే భార్య ఉండవలే, ఒకే బాణము సంధించేవాడను, ఒకే మాట మంది ఉండేవాడు. నేను ఆ చెంచురుడి నివసానికి వెళ్ళి వారిని ప్రేమించి చేస్తానని భయపడుతున్నావా? అవునవును స్వామి. చూడు, అసలు నిన్ను వదిలి నేనుండగలనా? నిన్ను విడిచి నేను ఉండగలనా? నీవంటే నాకెంతో ప్రేమ కదా. లక్ష్మి చూడు, నీ తోడ నేను భాష చేస్తున్నాను. అయ్యో అవునా స్వామి? అదిగో
భాషలు చేయింది ఆడవారు నమ్మరు కదా, ఇది వాస్తవమైన మాట. అవును స్వామి. నీతోటి నేను భాషలు చేస్తున్నాను స్వామి. ఆ చెంచుల దేవస్థానానికి వెళ్ళను. అవునా స్వామి? మరి నీవు చెప్పిన తర్వాత చెంచుల దేవస్థానానికి వెళ్ళను. మరి వెళ్ళిన ఒకవేళ ప్రేమించడం. అవునా స్వామి? ప్రేమించిన ఒకవేళ అదేమిటి స్వామి? పెళ్లి చేసుకోను. అయ్యో, పెళ్లి ఆడిన ఒకవేళ ఏమిటి స్వామిది? అంతఃపురం తీసుకురాను. అయ్యో, ఏమి ఎలా తుమ్మి ఉన్నావు? సుడము కూడా వచ్చింది. స్వామి వేట మార్గం వెళ్ళే సమయంలో తుమ్మి ఉన్నావు. నా తుమ్ము బంగారం అమ్మా. అలాగే నన్ను ఊళ్ళో ఎవరైనా వాళ్ళు ఏదైనా కార్యం చేసుకుంటుంటే అయితే? తీసుకుపోయి 100 రూపాయలు ఇచ్చి తుమ్మె తుమ్మించుకుంటారు. అంత మంచి తుమ్మ. నేను పోయి తుమ్మినాను అనుకో, పోయిన పని కుల స్వామి. మన దాసు పసగడు తలిగిన అవును స్వామి. పసవాల శిశువు తుమ్ము పసగలిగిన బాలింత తుమ్ము ఒక బంగారం సమానోదేవి. ఇందులో దోషం ఏమీ లేదు. అవునా స్వామి? నీతో రెండోసారి వాస చేస్తున్నాను. అలాగే స్వామి. అలా కూడా తుమ్మి స్వామి. మూడోసారి కూడా. స్వామి నీవు నాకు సెలవులు సగైన చెవులు ఈ తక్షణ వేటకి వెళ్ళేవాడు. చూడండి స్వామి, నేను ఎంత చెప్పినాను నా మాట వినుకున్నారు. క్షేమంగా అంజీ స్వామి, నాది పోయింది స్వామి. ఇది పోయిందా? ఇదిగో ఐదు దాన్ని తెలుసుకో. నా దాంతో అయితే నేను వేస్తా కానీ తీసుకున్నాను కుదరదే. ఇది నేను ఎప్పుడు పట్టుకొని కూడా ఎరగనే. ఇది ఎట్టేయాలరా? అది ఎట్టేసిన అయ్యేసిన పోద్దా పోద్దా ఏంది నాలుగు తగిలింది అండి? ఏమిట్రా? స్వామి వేస్తే ముందుకు పోయింది, నేనేస్తే వెనక్కి కూర్చుంది. వెనక్కి కూర్చి నాకు తగిలింది అండి. ఎందువల్ల? పాటలో స్వామి ముందుకు పాటం నాది. ఏంటి? నెట్టిన పాటం ముందుకి నాది. గురుగేసిన కూడా గుర్రుగేసిన నెట్టిన కూడా ముందుకు పాటోలా. ఎప్పటి నుంచి? 20 ఏళ్ళ నుంచి నాది ముందుకే పాటోలా. అసలు నీ బాణం వెళ్ళడం లేదా? వెనక్కే వస్తుంది నాది. వెనకొచ్చి నీదు నీదే ముందుకే పోతుంది. నాది వెనక్కే వస్తుంది. ఎందువల్ల మిత్రమా? ఇప్పుడు చిక్కింది నాది. స్వామి, ముందుకు పోతా ఇది పోతుంది. ఇది బాగా ఇదన్నా పోద్దా అనుకుంటే ఇది కూడా బాగా లాభలేదు కానీ కొంత విశ్రాంతి తెచ్చుకొని సరే చదువుతూ పెడదామై. నీకు విశ్రాంతి కావాలంటే పండు డాగులు పావులు తయారు చూసిన పావులు స్వామి. అలాగే వేటలాడి ఉన్నంత అలసి సొలసి ఒక చెట్టు కింద కొనుక్కున్నాడు స్వామి. నాకు కూడా అలిసిల్లా, నేను కూడా వేటలాడిలా, నేను కూడా కొనుక్కుందా. ప్రాణం
చెట్టు నీడ గుడ్డపరిచి చల్లని చెట్టు నీడ గుడ్డపరిచిన నేను పోయి ఎర్ర సెంట్లు కొనుక్కున్నాను. ఎందుకంటే పొద్దు తిరిగకుండా ఆ నీడ నా కాడికి రావాలి. నీ దాని కాడికి పోదు. అది నా పంది నా పౌరుషం, నా పౌరుషం. ఆ సమయంలో సంచు శగనాయకుడి కుమార్తె సంచు లక్ష్మి వేటాడుతూ ఈ ప్రాంతం వస్తున్నది. మెరుపు మెరుస్తున్నది కదా తడవది. చూసానా వెళ్ళి చూడు. మహాదేవుడు కళాకారులు కళ పుష్కర కళాభిమానులు ఏమైంది? మెరుపు కదా దెయ్యం ఉంది. దెయ్యం దయ్యమా? అదే కలుస్తుంది. ఎక్కడ్రా? దెయ్యం శభాష్! అయ్యో అవునండి. సుందరి సుందరి నేనైతే నేనైతే నా కౌగుడి తీరావు. నువ్వు చూస్తుంటే నేను కూడా చూస్తుంటే అవి లేవు నా కాడ. అవి లేవు నా కాడ. అవేమిటవి? అవి లేవు. కుసలేవు. కుసలు కుసలేమిట్రా? ఇట్లాంటి సంగతల్లే విశేషాలు అవి లేవు. అవి లేవా? వస్తున్నారు, నన్నే చూస్తున్నారు. ఈ వేళ ఈ ఉయ్యోని ఇటైతే నేను ఉండే ఇంటికి పోతా. నువ్వేదో తోడుకురమ్మంటే వచ్చినా ఈ తాటికి నేను తట్టుకోలేను. ఇంటికి పోతా.
మా ఆడోళ్ళకి నేను ఒక్కడేనయ్యా. ఏమిటి? మా ఆడోళ్ళకి నేను ఒక్కడే. మీ ఆడవారికి ఒక్కడిగా? ఇప్పటికి మాత్రం మా ఆడోళ్ళకి నేను ఒక్కడే. 5-6 రోజులు చూడపోయావా? నేను ఒక్కడే. మహనీయులు కళాకారులు కళాకారులు కళాభిమానులు మన వాళ్ళ వాస్తవ్యులు చల్లా వెంకట సుబ్బయ్య గారు 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ చర్చల క్షమతల లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళ కలిసి కాపాడి రక్షించాలని ఇలాంటి 100,000 లక్షలుగా మనకు మరింత కొడుకులు మరి ప్రార్థిస్తాం. ఈ గణిత చంద్రుడు కరెలుగా ఏడుగా ఆ ఏడుగుకు మొత్తం ఎలా ఉన్నదో అబ్బా అలా ఉన్నదరా భక్షస్థలం. నాకు కుట్లు బతుకుతున్నాయ్యా. నాకు నేను ఆపరేషన్ చేసుకున్నాడే. పెద్ద ఆపరేషన్ పిల్లలు లేకుండా యాడంటే అడగదు. కావులు ఎవరు కాదు రాంబాబు కాడ. ఊరియా నేను పోయాడు నా చదివేసి మా ఆడవాళ్ళు అనేది ఆయన 5 సార్లు చేసుకుంది. చేస్తూ నేనేనా నువ్వు ఒక్కసారి అని చెప్పుకోవా? నేను 5 సార్లు చెప్పుకుంటే నువ్వు ఒక్కసారి అని చెప్పుకోవా? ఈసారి నువ్వు చెప్పుకో పత్యం నేను ఉంటాగాను. ఏదే నువ్వు చెప్పుకుంటే అమ్ముతుందన్న పత్యం ఏడ కావిళ్ళు పోయి రాంబాబు కడిగి పోయినా యాంగరాడు ఆయన ఆపరేషన్ చెయ్యాలి. ఏ రకం కావాలన్నా నువ్వు ఏ రకం చేస్తావు అన్నా కొయ్యి కొట్టే కోస్తా కుట్లేసేది నాకు తెలియదు అన్న. అది కాదు కోస్తే కుట్లేవి చేస్తారంటే నేను ఆడికే చదివాను కూర్చున్నాను. కుట్లేం తెలియక వరకు దూది పెట్టినాడు కూసి ఆ కంతలకి. ఆయనను ఈ అందాల సుందరాంగి ఎవర్రా? అడిగిలో ఒక్కతే తిరుగుతుంది. ఒక్కతే ఉంది ఎవరు చూడొచ్చు? అయ్యారే మందార మకరంద మాధుర్యమున నేను మధుపముల క్షీకారములతో నిర్మల మందాకిని రాయంతు చందనములు లలిత రసాల పల్లవికి అతి చెట్టు కోవిల కుహూకుహయని రాగరచితములతో పుణ్యతు చంద్రిక స్ఫురిత కోరిక ఎదురు తెన్నిలతో లత పుష్ప అన్ని రంగు శుభశోభయమలనాడుచున్న ఈ వనమున అయ్యారే ఇది రంభో పురుషియో దేనికో తిరుత్తమ పుష్పాంజలియ ఆహోదేక మంజుష ఎవరైందుచురా? గగనంబున నీవెవరు దానం? ఈ ఎర్రని వెళ్తుకున్నావు. నీవెవరు దానమే సుందరి? అయ్యో నేనెవరు దాన్నా? నేనెవరైతే మీకెందుకు చెప్పాలి? ఓ ఈ నరసింహ నేను ఎవరైతే
ఒరే మూర్ఖుడా, నిన్ను కోపమున ఏయ్, డబ్బుల్ని మాట్లాడు, దగ్గరికి రాబోకు. నా పానంలో ఒరేంటుందయ్యా అలాగా ఏంట్రా నేను ఒరేంటుందయ్యా. అలా కాదు మిత్రమా, నీవెవ్వరు దానమే అని ఉన్నాను. అందులోకి ఏమంటున్నది, నేను ఎవరైతేనేమి పో, నేను నీకు కావలి అనుకున్నావా? రా, ఆ పోని ఆ రాని రెండు సంధించు. కలిపేనా నేను ఎవరైతే పో, ఆ, నేను నీకు కావాలని అనుకుంటున్నా. రా. పోరా, అవును, పోటు రాట్లేడైతే ఇంకేమి కావాలి ఈరోజు నీకు? ఎవరైతే రమ్మన్నట్టేనా? ఓహో, ఈ సందేహం నీకెందులో కూర్చున్నది? చాలా మంది ఎవరంటున్నారులే. అవునా, అలాగైతే రమ్మన్నట్లేదు. అడిగిపోతే ఉంటాయా? ఎక్కడికి? ఎవరన్న కాడికి. అక్కడికి అద్దెమ్మ తిరుగుడు తాలింపని ఎట్లుంటదయ్యా? పడితే పూజ. వద్దులే. మహనీయులు చంద్రరావి గారు ఈ చెంచలక్ష్మ తల్లి వేషం మీద 50 రూపాయలు కానుక ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ చెంచలక్ష్మ తల్లి లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళ కాపాడాలి. మరి మరి ప్రార్థన. రకరకాల పూసలు, మెకాలు, ఎముకలు, వేషం వికారముగా ఉన్నది. మక్కు మాత్రము అది బాగుండేది ఏమిట్రా, గులాబీ ఉండిలో ఉన్నది. ఆ కాళ్ళెందలు, ఆ గోళ్ళు, లక్ష్మీ తోడు ఇంకెవ్వరు లేరు. లక్ష్మీ తోడు ఇంకెవ్వరు లేరు. ఏరా ఇందాక దాచావా? ఇప్పుడు కూడా ఆమె రన్నావా? నిన్ను అయ్యో రన్నావు రామని తీసుకొని ఇస్తాను. అబద్ధం నన్ను ఆడిస్తున్నాను. స్వామి వీడు ఏదో అబద్ధం ఆడుతున్నాడు. అసలు లక్ష్మణ్ ఎవరు? ఇలా లక్ష్మి అంటే మా ఆరాధ్య దేవత. దేవత అంటే ఆమె పూజ చేసేవాడను. ఇదేమిట్రా? ఆ పూజ చేస్తాడట. మరి దేవత పూజ చేయాలి కదా. రోజుకి ఎన్నిసార్లు చేస్తాడు? నాగా ఉండదమ్మా. పొద్దు పూజ సందకాడ పూజ. అప్పుడు నువ్వేం చేస్తావు? పూజ తెస్తున్నా. పూలు నువ్వే చెడగొడుతున్నావు. నువ్వైతే తెస్తావు పూలు. నువ్వు తెస్తావు అయితే స్వామి ఏమి? లక్ష్మీ కదా. అయితే మా కులంలో ఆడవారు మగవారికి కొన్ని పనులు చెప్పాలి. అవి చేసిన వాళ్ళే మీ వివాహం.
సర్దుకోవచ్చు. పెళ్లి చేసుకున్నాము, 7 బిడ్డలు పెట్టిపోదామా, తీసుకెళ్దాం. ఈ పండు వెన్నెల ఈ నిండు జాబిలి ఈ తెల్లగాలుల మధ్య మన అంతరంగం పరవశించుతున్నది స్వామి. మహాతల్లికే